ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన ప్రజా తీర్పుతో ప్రజా పాలన మొదలైందని ట్విట్టర్ వేదికగా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వెల్లడించారు. నిజం గెలవాలి కార్యక్రమంలో ప్రజల ఆవేదన, బాధను, ఇబ్బందులు తెలుసుకున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు తామే గెలిచామన్నంత సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పగలుగుతున్నారని, వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలను నిర్భయంగా ప్రస్తావిస్తున్నారని అన్నారు. నాడు అశాంతితో బతికిన ప్రజల మనసులు తేలిక పడ్డాయని, మహిళలు తమ రక్షణపై, తల్లులు తమ బిడ్డల భవిష్యత్తుపై ధైర్యంగా ఉన్నారని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయని అన్నారు. ఇది తన మనసుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఇక ప్రజలకు అంతా మంచే జరుగుతుందని నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు పాలనలో అమరావతి రాజధానిగా మళ్లీ గర్వంగా నిలబడుతుందని, రాజధాని రైతుల పోరాటాలు ఫలించి వారి జీవితాల్లో చీకట్లు తొలగిపోతాయని అన్నారు. చంద్రబాబు దీక్ష, పట్టుదలతో జీవనాడి పోలవరం సవాళ్లను, విధ్వంసాన్ని అధిగమించి ముందడుగు వేస్తుందని అన్నారు. 5 కోట్ల రాష్ట్ర ప్రజల భాగస్వామ్యంతో ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి మంచి చేయాలనే చంద్రబాబు సంకల్పం నెరవేరుతుందని అన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన పార్టీ కార్యకర్తలకు గౌరవం దక్కుతుందని హామీ ఇచ్చారు. ప్రజలే సుప్రీమని చాటి చెప్పి తిరుగులేని తీర్పుతో ఇక కౌరవ సభ స్థానంలో గౌరవ సభ కొలువు తీరుతుందని అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందనే పూర్తి నమ్మకం తనకుందని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు.